బీసీలకి సపోర్ట్గా అందరూ పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. బంద్ చేశారు, అందరూ వాళ్ళే బంద్ చేసుకోండి స్వేచ్ఛగా అని చెప్పడం జరిగింది పెద్దలు. బీసీ కులస్తులు కృష్ణయ్య కానీ లేకపోతే మాదిగా కృష్ణ మాదిగా కానీ ఇలా చాలామంది కోదండరామ్ గారు కానీ ఇలా చాలామంది చెప్పడం జరిగింది అందరూ బంద్ చేయాలి అని. ఇక్కడ మాత్రం గద్వాల్లో స్కూళ్ళు ఓపెన్ చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా కాలేజీలు ఓపెన్ చేశారు, టిఫిన్ సెంటర్లు క్లియర్గా బంద్ ఉన్నాయి, అక్కడక్కడ ఛాయ్ ఓపెన్ అయ్యింది, వాళ్ళు కూడా బంద్ చేశారు. ఎవరితోనైనా పెద్దవాళ్ళతో మాట్లాడిస్తాను, ఏం చెప్తారు, ఈ బంద్ని అందరూ సపోర్ట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులు మాత్రం ఇక్కడ స్కూళ్ళు కాలేజీలు కొద్దిగా లీడర్స్ వాళ్ళు వచ్చి బంద్ చేపిస్తారు. మనం ఎలాగైతే బంద్ చేసినప్పుడు బంద్ ఉన్నప్పుడు ఎలాగైతే వేరే లీడర్లు వచ్చి బంద్ చేపిస్తారో దీనికి కూడా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి రెడ్డి వాళ్ళు పెట్టారు, బీసీ వాళ్ళకి ఏమని పెట్టారంటే లేదు 42% రిజర్వేషన్ ఇవ్వకూడదు అని చెప్పడం జరిగింది. రెడ్డి కులస్తులు, అతని పేరు వచ్చేసి మాధవరెడ్డి అని చెప్పారు. ఆ వ్యక్తి పెట్టాడు కేసు ఇలా రెడ్డి సంఘం తరపు నుంచి అని క్లియర్గా మనకు తెలుస్తుంది న్యూస్ ఛానల్లో. ఇంకా మన హైకోర్టు అంటే హైదరాబాద్లో ఉంటుంది హైకోర్టు, అక్కడ వచ్చేసి లేదు మేము ఇయ్యలేము అని చెప్పారు. వీళ్ళు వచ్చేసి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు పోయింది, సుప్రీంకోర్టు వచ్చేసి ఢిల్లీలో ఉంది. వాళ్ళు ఏం చెప్పినారు, లేదు మేము ఆపలేము, మేము సపోర్ట్ చేయలేము, స్టే చేయలేము అంటే ఎలక్షన్ పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది, లేదు మేము ఏం చేయలేము అన్నట్టు చెప్పడం జరిగింది. ఇక్కడ అందరూ కలిసి ఏం చెప్తున్నారంటే లీడర్లు రాజ్యాంగంలో కొద్దిగా కరెక్షన్ చేస్తే వీలవుతుంది 42% రిజర్వేషన్ అని చెప్పడం జరిగింది అందరు కులస్తులు. కానీ ఇప్పుడు గద్వాల్ బస్ స్టాండ్కి వెళ్ళబోతున్నాం, అక్కడ పోలీసులు మరియు ఇక్కడ బస్సులు ఆగి ఉన్నాయి, మరి పోతున్నాయా లేదా అనేది క్లియర్గా చూపిస్తాను. పబ్లిక్ ఉన్నారా, వీలైతే ఎవరితోనో మాట్లాడిస్తాను బంద్ గురించి. ఇది బీసీ రిజర్వేషన్ అమలు కాలేదనుకు వీళ్ళు బీసీ మరియు ఎస్సీ ఎస్టీలు కొద్దిగా రెడ్లు కూడా కొందరు వాళ్ళే కేసు పెట్టినా ఇప్పుడు కొందరు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. చూపిస్తాను ఎలా ఉందో ఇక్కడ అండి. ఇక్కడ లెక్కకి ఇక్కడ బస్సులు ఆపరు, బంద్ ఉన్నట్టుగా చూపించడానికి ఇక్కడ మనం వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు చూపించడానికి బంద్ ఉన్నట్ట అనేటట్టు ఇక్కడ ఉన్నాయి బస్సులు. చూడండి ఎలా ఆగాయో, ఎప్పుడు ఇక్కడ ఇలా ఆగవు, మరి ఇలా ఆపారంటే బంద్కి సపోర్ట్ చేస్తున్నట్టే. ఇక్కడ చూడండి గద్వాల్ కర్నూలు బస్సు, ఇగో బస్సులన్నీ లైన్గా ఆగాయి, ఏ బస్సు వెళ్ళట్లేదు, క్లియర్గా మొత్తం పూర్తిగా బంద్ అని చెప్పుకోవచ్చు. ఇది పెద్ద బంద్గా చెయ్యాలని బీసీ కులస్తులు ముందే చెప్పారు. అన్ని పార్టీల్లో వాళ్ళు అప్పీల్ చేశారు మొత్తం బంద్ చేయాల్సిందే అని. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు బస్ స్టాండ్ అంతా ఖాళీగా ఉంది, ఎలా ఆపారో బస్సులు చూడండి. ఇక్కడ పబ్లిక్ కూడా ఎవరూ లేరు, బస్ స్టాండ్లో పూర్తి స్థాయిగా బంద్ అయ్యిందని చెప్పుకోవచ్చు. అక్కడ పోలీసులు ఉన్నారు, చూపిస్తాను. ఇక్కడ ఆర్టీసీ వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు ఉండడం నుంచి చూపిస్తున్నాను పోలీసులని. అక్కడికి వెళ్ళినాక నువ్వెవరు ఇవన్నీ చాలా ప్రశ్నలు అడుగుతారు, కొద్దిగా మనకు డిస్టర్బెన్స్ వాళ్ళకి డిస్టర్బెన్స్ అని ఇక్కడ నుంచే చూపిస్తున్నాను. చూడండి అక్కడ ఏదైనా ఇబ్బంది జరిగితే రెడీగా ఉన్నారు, ఏదైనా అటాక్ కానీ పూర్తి స్థాయిగా బంద్ ఉన్నా కానీ వాళ్ళు మొత్తం జాగ్రత్తలు తీసుకున్నారు. ఏమైనా జరిగితే సమాధానం ఇచ్చేటట్టుగా ఇక్కడ సెక్యూరిటీ కోసం వచ్చారని చెప్పుకోవచ్చు పోలీసులు. వెహికల్స్ ఎలాగయో పోలీసులు మరియు వెహికల్స్ చాలామంది ఎస్ఐ కూడా రావడం జరిగింది, అక్కడ క్లియర్గా డ్యూటీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ బస్ స్టాండ్కి సంబంధించిన సిబ్బంది కొద్దిగా చూడొచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారో, కొద్దిగా మాట్లాడుతున్నారు. వాళ్ళ గాంధీ చౌక్లో చూడండి ఎలా బంద్ చేశారో. ఇక్కడ ముఖ్యంగా బంగారు మరియు చీరల షాపులు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మనం క్లియర్గా బంద్ చేశారు, పూర్తి స్థాయి బంద్. ఇక్కడ బజార్లో కూడా ఉందని చెప్పుకోవచ్చు. మరి టెంపుల్ ఓపెన్ ఉందా, ఓపెన్ ఉంటే చూపిస్తాను. ఇక్కడ చూడండి సాయిబాబా టెంపుల్ ఎలా ఉందో, ఇక్కడ మొత్తం అన్ని క్లోజే ఉన్నాయి.
చూడండి ఒక గ్రూప్ ఇక్కడ వెళ్తుంది, బంద్ చేయాలి అన్నట్టు, ఇక్కడ బంద్ జరుగుతుంది అన్నట్టు వీళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్ బొమ్మ ఇక్కడ చూడండి, అతనికి కనపడనట్టు కట్టారు బొమ్మ. ఇక్కడ చూడండి టీ స్టాళ్ళు తప్ప మిగతావన్నీ బంద్ చేశారు క్లియర్గా. మరియు ఇక్కడ ఫ్రూట్స్ అమ్ముతున్నారు రోడ్ల పైన చూడొచ్చు. ఇక్కడ మెడికల్ షాప్ ఓపెన్ ఉంది, ఇక్కడ ఆటోలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ అయితే వెళ్ళట్లేదు. ఇక్కడ టిఫిన్ సెంటర్ బంద్ చేయడం జరిగింది. ఇక్కడ మెడికల్ షాపు ఎమర్జెన్సీకి తెరిచారని చెప్పుకోవచ్చు. అపోలో ఫార్మసీ, ఇక్కడ ఇంకొక ఫార్మసీ ఉంది, క్లోజ్ చేశారని చెప్పుకోవచ్చు. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మెడికల్ షాప్ మరియు హాస్పిటళ్ళు ఓపెన్ ఉండేటట్టుగా చెప్పారు. అక్కడ బంద్ చేసేవాళ్ళు బీసీ కులస్తులు. మరియు అండి ఆరెంజ్ కలర్ బట్టతో ఇక్కడ కట్టారు, బంద్ ఉన్నట్టుగా మనకు కనిపించేటట్టుగా అక్కడక్కడ బజార్లో ఏర్పాటు చేశారు. మరి ఇది కొద్దిగా మనకు బీజేపీ కలర్ ఉంది, వాళ్ళది ఏమన్నా హ్యాండ్ ఉందా అనేది మనకు తెలియదు, అడుగుదాం ఎవరినన్నా. ఇక్కడ చూడండి బజార్ అంతా చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, కానీ ఎవరు పెద్ద వ్యాపారస్తులు తెరుచుకోలేదనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆటోలు కూడా ఉన్నాయి, పోవట్లేదు. బస్సు వస్తుందని చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, మరి బస్సు మాత్రం రావట్లేదు. చూద్దాం మరి బస్సు వస్తుందా. ఇక్కడ సినిమా థియేటర్ కూడా బంద్ చేశారనే చెప్పుకోవచ్చు. ఇక్కడ గేట్లు క్లియర్గా క్లోజ్ చేశారు. లోపల సినిమాకు థియేటర్ సంబంధించిన సిబ్బంది ఉన్నారు. చూడండి ఇక్కడ లాక్ మాత్రం వేయలేదు, అక్కడ బంద్ ఉన్నట్టుగా కనిపించేటట్టు గేట్లు వేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఓజీ పవన్ కళ్యాణ్ బ్యానర్లు ఉన్నాయి. ఇంకా స్కూళ్ళ కాడ భీమ్నగర్ కాడ స్కూల్ తెరిచారని చెప్పుకోవచ్చు. మరి ఎవరన్నా వచ్చి బంద్ చేపిస్తే బంద్ అని ఉంటుంది, లేకపోతే ఇలానే స్కూల్ జరుగుతుంది. రెగ్యులర్గా అయితే లీడర్స్ వచ్చి బంద్ చేపిస్తారు. మరి ఈరోజు కూడా వచ్చి బంద్ చేపిస్తారా, లేకుంటే ఇక్కడ హాలిడే అయితే రాలేనట్టుంది గవర్నమెంట్ నుంచి, కాబట్టి వీళ్ళు తెరిచిపెట్టినట్టున్నారు. మనకి పూర్తిగా తెలియదు. ఈ స్కూల్లో స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, ఇక్కడ పోతున్నారు, ప్రేయర్ అయిపోయింది. ఇక్కడ క్లియర్ లోకల్ పాలిటిక్స్లో ఎంపీటీసీ సర్పంచ్ ఈ ఎలక్షన్లో వాళ్ళకి రిజర్వేషన్ అంటే బీసీలు మాత్రమే నిలబడేటట్టుగా చేస్తున్నారు. దీనిపై నీ అభిప్రాయం ఏంటి? ఇది మంచిదని చాలా మంది చెప్తున్నారు, చాలా సపోర్ట్ కూడా ఉంది. దీనిపై నీ అభిప్రాయం ఏంటి? బీసీలకు ఇస్తే నంబర్ 1 అవుతుంది. బీసీలకు ఇవ్వకుంటే చాలా కష్టాలు ఉన్నాయి. ఎంతేంటి ఆయన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎలక్షన్లు పెడుతూ కూడా బీసీలకు ఇస్తే పనులు అవుతాయి. బీసీలకు ఇవ్వకుండా మాత్రము ఉత్త తెంగడాకే. అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పింది 42% మేమే ఇస్తున్నామని, వాళ్ళే జియో కూడా రిలీజ్ చేశారు. ఈ ఐడియా వాళ్ళదే. దీనిపై అభిప్రాయం ఏంటి? 90% బీసీలు ఉండరు లేదన్నా, మరి 50% దాకా ఉన్నారు. లేదు, తప్పు చెప్పొద్దు అన్న, నువ్వు ఏమనుకుంటున్నావు అనేది చెప్పు. 100% హైదరాబాద్ పోయినా మీరు ఏం టోళ్ళు అంటే ముత్తరాస్కులం అంటారు. మాది తెలుగు మీరు కూడా బీసీలే కదా? బీసీలే. మరి సీఎంకి పోటీ చేసినా మీరు తెలుగులో నిలబడతారు, గెలుస్తారు, రోడ్ల కింద పోవద్దండి అని చాలా మంది ఎంప్లాయీస్లు అంటారు. ఇప్పుడు లోకల్ ఎలక్షన్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇది పెడితే బాగుంటుంది కదా. బీసీలకి ఇస్తే రెడ్లు అడ్డం పడుతున్నారని చాలా మంది బీసీ కులస్తులు కానీ వేరే కులస్తులు కానీ చెప్తున్నారు. ఏమనుకుంటున్నాను? రెడ్లకి ఏమని చెప్తావు అన్న, మాకు ఉండాలి బీసీలు లోకల్ పాలిటిక్స్లో అని? రోడ్లు ఏమో చేస్తారంటే బీసీలకు ఇస్తే తొక్కు పారేస్తారని రోడ్లు ముందు ఆలోచన చేస్తారు. కాకపోతే బీసీలకు ఇస్తే నంబర్ 1 దాని చేతి మీద గెలుస్తారు. బీసీలు అంటే 30 భాగం ఉంటే పాల భాగం అన్ని రూపాయల పాల భాగము ఇతర కులాలు ఉన్నాయి. ఆడ మేము హైదరాబాద్ అప్పుడప్పుడు పోతే ఏంటోళ్ళు అంటే మేము తెలుగు వాళ్ళు అంటే వాళ్ళు ముత్రాసులు అంటారు. ముత్రాసులు పోయి వాచడోళ్ళు అంటారు. అన్ని కులాలు ఉన్నవి. మీరు ఏంటికి రోడ్ల కింద ఉంటారని చాలా నన్నే హైకోర్టు కాడ హైదరాబాద్ హైకోర్టు ఆసుపత్రి పోయినా. హైకోర్టు ఆసుపత్రి చూడండి ఎలా పోతున్నారో, పెద్దగా అందరూ వెహికల్స్ చేసుకొని. ఇక్కడ అన్ని రాజకీయం చేసేవాళ్ళు, ఇక్కడ యువకులు కూడా ఉన్నారు, చాలా మంది వెళ్తున్నారు బండ్లు. ఇక్కడ చూడండి ఎక్కడికో అందరు కలిసి మొత్తం బజార్ అంతా తిరుగుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి అన్నవాళ్ళు అందరూ లీడర్స్. ఇక్కడ ఎంకిలా కారు కూడా వస్తుంది, పోలీస్ కారు. ఇక్కడ అందరూ వెళ్ళి ఇప్పుడు బజార్లో తిరుగుతున్నారు. మళ్ళీ మీటింగ్ ఉందా అనేది మనకు క్లియర్గా తెలియదు. ఇక్కడ మాత్రం అందరినీ బంద్ చేపించడానికి చూస్తున్నారు లీడర్స్.
మాకు మద్దతు ప్రకటించి 42% మద్దతు ప్రకటించిన వ్యాపార సంఘాలకంతా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన బీసీ రిజర్వేషన్కి సంపూర్ణ మద్దతుగా నా వంతు నా ప్రయత్నం చేస్తున్నాను. గద్వాల మరొకసారి 42% వచ్చేంత వరకు వివిధ రకాలుగా ఈ ధర్నాలో ఏం కాలిచ్చినా ప్రతిపక్షాలు కానీ ఎక్కడ ఉన్న ఏ కాలిచ్చినా బీసీ సంఘాలు కానీ ఏ కాలిచ్చినా నా వంతు నేను గద్వాల్లో ఖచ్చితంగా వారికి అండగా నిలబడతాను తెలియజేస్తుంది. ఇలా చూడండి చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను కొద్దిగా వాయిస్ క్లియర్గా వినపడలేదు మీకు. చాలా మంది వచ్చారని చెప్పుకోవచ్చు ఇక్కడ.